ఆఫ్టర్ పొంగల్ సినిమా చూపిస్తానంటూ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వంశీకృష్ణ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. వంశీ గారు, పొంగల్ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? ఎంతమంది ఎమ్మెల్సీలు మీతో టచ్లో ఉన్నారు? ఎంతమంది కార్పొరేటర్లు మీతో టచ్లో ఉన్నారు? సార్, ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్పా, మా నాయకుడితో మాట్లాడి మనం ఎక్కడ అవకాశం ఇవ్వగలమో అక్కడ ఖచ్చితంగా చాలామందిని తీసుకుంటాం. ఖచ్చితంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఎంపీకి మీకు ఉన్నటువంటి గొడవ ఏంటి? ఎందుకంటే ఎంఈవి సత్యనారాయణని పార్టీలోకి మీరే తీసుకొచ్చారు, ఆయన మిమ్మల్ని విభేదిస్తున్నారు, మీకు వ్యతిరేకంగా చర్యలకు దిగుతున్నటువంటి పరిస్థితి. పొలిటికల్ గొడవే, పర్సనల్ గొడవలు ఏమి లేవు. పొలిటికల్గా నేను 12 సంవత్సరాలు పనిచేసిన సీట్ ఆయన తీసుకున్నారు, నాకు ఆ సీటు కావాలనుకున్నాం. అక్కడ లేకుండా చేయడం ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. నేను కంటెస్ట్ చేయాలనుకుని చేయకుండా చేయడానికి ప్రయత్నం చేశాడు. నేను కంటెస్ట్ చేయడానికి నా ప్రయత్నంలో నేను పార్టీ మారాను. చాలా ఆవేదనతో మాట్లాడారు. నా రాజకీయ జీవితం నాశనం అయిపోవడానికి ఎంఈవి సత్యనారాయణ కారణం, ఇక నుంచి నేను ఆ దిశగా పనిచేస్తాను. ఖచ్చితంగా 100% ఇవాళ నా రాజకీయ జీవితంలో ఆయన ఏలుబెట్టడం జరిగింది. ప్రత్యేక ఖచ్చితంగా పొలిటికల్గా అయితే నేను. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ వంశీకృష్ణ శ్రీనివాస్కి పార్టీ చాలా చేసింది, ఆయన పార్టీ మారితే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది రాజకీయం. నాకు కాదు, చాలా పార్టీ ఏం చేయలేదు నాకు. నేను పార్టీకి చాలా చేశాను. తప్పు మాడుతున్నాను, ఆయనకు చేసింది. ఒక కార్పొరేట్గా ఉన్నాడు, ఒక్కసారిగా మంత్రి అయిపోయాడు, ఆయనకు చేసింది. 100% ఆయనకి న్యాయం జరిగింది తప్ప విశాఖపట్నంలో ఫస్ట్ నుంచి ఆయనకి ఎవరికి న్యాయం జరగలేదు, ఆయనకు ఒక్కడికే న్యాయం జరిగింది. సో పార్టీ అందుకే అలా ఏడుస్తూ ఉంది. చాలా మంది బీసీ నేతలు అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీలు కూడా మీతో మొత్తం బీసీలు ఎస్సీలు అందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఒక్కరు కూడా లేరు, అందరూ ఒక్కరు కూడా ఆ పార్టీలో లేరు. 100% త్వరలో తెలుస్తుంది. అంటే మీకు ఇప్పటికే మీ అభ్యర్థిత్వం, మీ పోటీపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? మార్పులు జరుగుతున్నప్పటికీ క్లారిటీ వచ్చిందా రాలేదా? మీ 100% కంటెస్ట్ చేస్తాను. 100% ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం మీద అయితే మాత్రం 100% కంటెస్ట్ చేస్తాను. అలాగే ఎంఈవి సత్యనారాయణను నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను, ఆయన ఓటమి కోసం పనిచేస్తానని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV, విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.